So second unit, second unit name వచ్చేసి XML అమ్మ. So XML is XML stands for extensible markup language. First of all, you know the what is HTML and what is XML. So HTML is a hypertext markup language and XML is a extensible markup language. So what is the main difference between HTML and XML? Mainly two difference. One is HTML are used to design only predefined tags. HTML లాంగ్వేజ్లో ప్రీ డిఫైన్ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ని డిజైన్ చేస్తాం. వేరేజ్ XML we can use our own tags. Our own tags. దీన్ని ఏమంటే యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అంటారు. మనకు నచ్చిన ట్యాగ్ని యూజ్ చేసుకొని మనం XML ఫైల్ని రాసుకోవచ్చు. HTML మాత్రం ఆ HTML డిజైన్ చేసిన వాళ్ళు ఇచ్చిన ట్యాగ్స్ని బేస్ చేసుకొని మనం HTML కోడ్ రాస్తాం. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి HTML యూజ్ చేసుకొని ఏం చేస్తాం అంటే మనం ఓన్లీ HTML ఈజ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దేని మీద ఫోకస్ అయి ఉంటుంది? HTML main focus on how HTML file design, how data is designed. డేటా అనేది ఎలా డిజైన్ అయి ఉంటుంది, ఎలా HTML ఆ వెబ్సైట్ ఎలా డిజైన్ అయి ఉంటుంది అనే దాని మీద మెయిన్ ఫోకస్ అయి ఉంటుంది. ఇది HTML. Whereas XML is mainly focus on XML was designed to store and transport data. డేటాని మనం XML స్టోర్ చేసుకుంటాం అండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. These two are mainly difference between HTML and XML. First one వచ్చేసి HTML are used to predefined tags. XML are used to user defined tags. HTML యూజ్ చేసుకుని అంటే వెబ్సైట్ యొక్క డేటా ఎలా డిజైన్ అయ్యింది అనే దాని మీద HTML అనేది కాన్సన్ట్రేషన్ చేస్తుంది. వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ అయ్యింది అనే దాని మీద HTML కాన్సన్ట్రేషన్ చేస్తుంది. HTML ట్యాగ్స్ యూజ్ చేసి మనం వెబ్సైట్ని డిజైన్ చేస్తాము. ఆ వెబ్సైట్ అనేది స్టాటిక్ అమ్మ, ఎటువంటి చేంజెస్ ఉండవు, ఎలా ఉన్న పేజ్ అలాగే ఉంటుంది. XML ఏంటంటే XML డిజైన్ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్. XMLలో డేటాను స్టోర్ చేసుకుంటా అండ్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం. సార్ ఇప్పుడు మీకు ఎల్సీలో దానికి అక్కడే గోడ పక్క సార్ దీన్ని. సో XML మెయిన్లీ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మా ఆండ్రాయిడ్స్ డెవలప్ చేయడంలో కానీ, ఏదైనా ఓఎస్లు డౌన్లోడ్ చేయడంలో కానీ, ఆండ్రాయిడ్ యాప్స్ ఉంటాయి కదా, అందులో అవి ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు XML ఫైల్స్ కూడా మనకు యూజ్ అవుతాయి అమ్మ. సో అక్కడ ఏం చేస్తామంటే మనం XML ఫైల్స్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి XML స్టాండ్స్ ఫర్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ ఏ టెక్స్ట్ బేస్డ్ మార్కప్ లాంగ్వేజ్. XML stands for extensible markup language. What is extensible? Extensible means what is extensible? Extensible is nothing but extension. మనం ఏదైతే XML డాక్యుమెంట్ ఫస్ట్ క్రియేట్ చేస్తామో ఆ డాక్యుమెంట్ మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్లో ఏదైనా యూజ్ ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏదైతే సాఫ్ట్వేర్లో మనం XML ఫైల్స్ని యూజ్ చేసామో ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఈ XML ఫైల్స్ని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ ఏ టెక్స్ట్ బేస్డ్ మార్కప్ లాంగ్వేజ్ derived from SGML, Standard Generalized Markup Language. So XML tags identify the data and are used to store and organize the data. ప్రీవియస్లో నేను చెప్పాను XML ట్యాగ్స్ ఐడెంటిఫై ది డేటా. XML ట్యాగ్స్లో మనం ఏదైతే డేటాని రాస్తామో ఆ డేటాను ఐడెంటిఫై చేసుకుంటాయి అంటే దట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్
ఆ డేటాని స్టోర్ చేసుకుంటాయి అండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఓకేనా? సో XML యూసేజ్. సో XML మెయిన్లీ యూసేజ్ ఎక్కడ ఉంటుందంటే XML can work behind the scenes to simplify the certain of HTML documents for large websites. మన లార్జ్ వెబ్సైట్ని డెవలప్ చేసేటప్పుడు HTML ఫైల్స్లో XMLస్ని కూడా యూజ్ చేస్తాం. HTML యూజ్ చేసుకుని లార్జ్ వెబ్సైట్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ XMLస్ని కూడా మనం యూజ్ చేస్తాం. XML can be used to exchange the information between organizations and systems. మీకు ఇంతకుముందే XML is a transport data. So XML are used to exchange the information one place to another place. Information exchange చేసుకుంటుంది and one organization or one system to another system data move అవుతుంది. XML can be used for offloading and reloading of database. XML can be used for XML ఆఫ్లోడ్లో చేసుకోవచ్చు ఇన్ డేటాబేస్లో అండ్ రీలోడింగ్ కూడా డేటాబేస్లో చేసుకోవచ్చు. సో XML మెయిన్లీ మిషన్ రీడబుల్ అండ్ హ్యూమన్ రీడబుల్ ఫైల్ అమ్మ. XML డాక్యుమెంట్ అనేది మిషన్ రీడబుల్ ఫైల్ అండ్ యూజర్ రీడబుల్ ఫైల్. మిషన్ రీడబుల్ ఫైల్ అంటే సమ్ ఎలక్ట్రిక్ డివైస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అక్కడ మనం XML కోడ్ రాసినప్పుడు అది మిషన్ రీడబుల్గా కూడా XML డాక్యుమెంట్ అనేది ఉంటుంది. So what is markup? XML is a markup language that defines set of rules for encoding document. XML is a markup language that defines set of rules for encoding documents in a format that is both human readable and machine readable. In the ముందే చెప్పా, XML is a markup language that defines set of rules. Markup language and markup means in tags, ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో రాసిన ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ని ఏమంటారంటే మార్కప్ అంటారు. ఇలా రాసిన లాంగ్వేజెస్ అన్నిటిని ఏమంటారు అంటే మార్కప్ లాంగ్వేజెస్ అంటారు. సో ఈ లాంగ్వేజ్ అనేది హ్యూమన్ రీడబుల్గా ఉంటుంది అండ్ మెషిన్ రీడబుల్గా ఉంటుంది. హ్యూమన్ రీడబుల్ అంటే మనం చదువుకునే విధంగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మెషిన్ రీడబుల్, మెషిన్ కూడా అండర్స్టాండ్ చేసుకునే ఇదిగా ఉంటుంది. సమ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తాయి, XML డాక్యుమెంట్ యూజ్ చేసుకుంటాం. సో అక్కడ ఏంటంటే ఆ ఏదైతే మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని XML ఉంటుందో ఆ ఫార్మేట్లో ఆ మెషిన్ లాంగ్వేజ్ XML ఫైల్ని రీడబుల్గా ఉంటుంది, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద మార్కప్ లాంగ్వేజ్ సింబల్. మెసేజ్, టెక్స్ట్ క్లోజ్ చేసాం. మెసేజ్ ప్రీవియస్ HTML అయితే ఏంటంటే ఇక్కడ ఏం రాస్తామంటే మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉన్న ట్యాగ్స్ రాసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే మెసేజ్ టెక్స్ట్ అనేది మన యూజర్ డిఫైన్, మన ఇష్టం ఉన్నది రాసుకోవచ్చు. ఇక్కడ అర్థమైందా? సో దిస్ ఈస్ ద ట్యాగ్స్. మెసేజ్ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్, దిస్ ఈస్ ద ఎండింగ్ ట్యాగ్, అండ్ టెక్స్ట్ ఈస్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈస్ ఎండింగ్ ట్యాగ్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ మెసేజ్ ఈజ్ స్టార్టింగ్ ట్యాగ్, టెక్స్ట్ ఈజ్ చైల్డ్ ట్యాగ్. సో ఈ స్టార్టింగ్ ట్యాగ్ అనదర్ నేమ్ వచ్చేసేసి ఏంటంటే రూట్ నోడ్ అంటారు, అది నీకు నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి XML syntax. In this chapter we will discuss this simply syntax rules, how to XML document we will write and what are the rules. సో బేసిక్గా వచ్చేసి XML యొక్క డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందమ్మా. ఈ ఫస్ట్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ రాయాల్సిన లైన్ అమ్మా. ఇది ఏం డిఫైన్ చేస్తుంది అంటే XML యొక్క వర్షన్ డిఫైన్ చేస్తుంది, ఆ వర్షన్ ఏ పాయింట్ డిఫైన్ చేస్తుంది. మనం యూజ్ చేసే XML వర్షన్ 1.0 వర్షన్. సో ఈ లైన్ అనేది మనం ఎవ్రీ XML డాక్యుమెంట్లో కంపల్సరీ రాయాలి. సో మన C లాంగ్వేజ్లో హ్యాష్ ఇంక్లూడ్ HTML అని ఎలా రాస్తామో ఈ XML డాక్యుమెంట్లో XML వర్షన్ ఈక్వల్ 1.0 అనేది కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, నేమ్, కంపెనీ, ఫోన్ నెంబర్, కాంటాక్ట్. సో ఇక్కడ నేను ఏంటంటే XML సింటాక్స్,
ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నేమ్ ఇస్ యువర్ నేమ్, కంపెనీ వాట్ ఈజ్ యువర్ మీ కంపెనీ వర్క్, ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్. సో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, దెన్ చైల్డ్ ట్యాగ్ వచ్చేసి నేమ్, సబ్ చైల్డ్ ట్యాగ్ వచ్చి కంపెనీ, సబ్ చైల్డ్ ట్యాగ్ వచ్చేసి ఫోన్ నెంబర్, అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ ఇస్ క్లోజ్డ్. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాసాం, నెక్స్ట్ నేమ్ రాసాం, తర్వాత కంపెనీ రాసాం, తర్వాత ఫోన్ నెంబర్ రాసాం, మళ్ళీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ క్లోజ్ చేసాం. సో నేమ్ స్టార్టింగ్ ట్యాగ్ యువర్ నేమ్ అండ్ నేమ్ ట్యాగ్ ఇస్ క్లోజ్. కంపెనీ ట్యాగ్ ఇస్ స్టార్టింగ్ రాసాం, కంపెనీ నేమ్ అండ్ కంపెనీ ట్యాగ్ ఇస్ క్లోజ్. ఫోన్ నెంబర్ we can write your phone number and phone number tag is closed. Last contact information tag is closed. These are all XML tags. These are all we will write our own names, contact information, name, company, phone number, address, email ID. These are all we can write in this syntax, in this XML document. Your wish. మీకు నచ్చిన నేమ్స్ రాసుకోవచ్చు. అందుకే దీన్ని ఏమంటే XML ట్యాగ్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్. మీకు నచ్చిన ట్యాగ్స్ మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మార్కప్ ఏంటంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లైక్ ఏ మార్కప్, అండ్ ది టెక్స్ట్ ఆర్ ది క్యారెక్టర్ డేటా టోటల్ పాయింట్ 040. ఇది అవసరం లేదు. So this is the diagram. Syntax rules. XML declaration చేస్తాం, సింటాక్స్ రూల్స్ ఫాలో అవుతాం, రిఫరెన్స్లు తీసుకుంటాం, ట్యాగ్స్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం, అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం, టెక్స్ట్ యూజ్ చేస్తాం, సింటాక్స్ రూల్స్ని బేస్ చేసుకుంటాం. నెక్స్ట్ XML declaration. The XML document can optionally have an XML declaration. It is written as following syntax. XML ఇంతకుముందు మీకు చెప్పే కదా XML, these are all XML declaration. XML ఎలా రాస్తామో ఇదంతా XML డాక్యుమెంట్. సో ఫస్ట్ లైన్ ఏమన్నా రాయాలని చెప్పి XML version equal 1.0 encoding UTF-8. This line must and should be we can write in first line of document. Where version is the XML version and encoding specify the character encoding used in the document. UTF-8 used to character encoding. Syntax rule for XML declaration. First syntax rule for XML document declaration is case sensitive. First rule వచ్చేసి XML declaration, XML tags అనేది must and should case sensitive ఉండాలి. ఓకేనా? If document contain XML declaration, then it is strictly needs to be the first statement of the XML document. If document contains XML declaration, then it is strictly needs to be first statement of the XML document. So ఏదైతే ఈ డాక్యుమెంట్ డిక్లరేషన్ లైన్ అనేది ఉందో అది మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ లైన్లోనే రాయాలి XML డాక్యుమెంట్లో. The XML declaration strictly needs to be first statement in the XML document. Okay, అయిపోయింది కదా. An HTTP protocol can override the value of encoding that you put in the XML declaration. ఓకేనా?